యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దుష్టుని ఎదిరింపక ఒక చెంప మీద కొట్టినారు అనుకోండి, ఇంకో చెంప చూపించు, ఎదిరింపక చూపించు. అలా మౌనంగా నిలబడిపోవాలి. ఎవరైనా ఏమైనా చేస్తే మనం ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా మనం గొప్ప కార్యాలు చూస్తాము, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాం. మన పిల్లలైన కానీ మనమే కానీ ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి దేవుడు కృప చూపిస్తాడు. అది దేవుని చేతిలో ఉంది. దేవుడు పైన ఉద్దేశించకపోతే కింద ఎవరికి ఏమి దొరకదట. కాలాలు, సమయాలు అన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయి. ఏ రాజునైనా నియమించేవాడు దేవుడే. దానియేలు గ్రంథంలో ఆ మాటలు రాయబడ్డాయి. ఒక రాజుని నిలబెట్టాలన్నా, ఒక పదవిలో ఉంచాలన్నా, ఆ పదవి నుంచి ఒక వ్యక్తిని తోసివేసి మరొక వ్యక్తిని నియమించాలన్నా అది దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది. అది క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేతరులే కావచ్చు, ఎవరైనా సరే. అందువల్ల నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భూమి మీద ఉన్న అధికారాలన్నీ కూడా దేవుడు చేతిలోనే ఉన్నాయి. దేవుని చిత్త ప్రకారం జరుగుతున్నాయి. గనక నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవైతే గనక నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానాలు కలుగునట్లు దేవుని వాక్యాన్ని వింటున్న వ్యక్తిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన చిత్తాన్ని కనుగొని ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడం మంచిది. నువ్వేదైతే వాక్యంలో తెలుసుకున్నావో అది నీ జీవితంలో అనుసరిస్తే మంచిది. ఏ విషయంలో కూడా తప్పిపోకుండా జాగ్రత్త పడడం వలన మనకు చాలా మంచిది. మనం మంచి క్రియలు చేసినప్పుడు ఎప్పుడు అవి మనం దాటిపోవు. మంచి ఫలాలు మనము, మన పిల్లలు, మన కుటుంబస్తులందరూ అనుభవిస్తారు.